ఓం శ్రీ గురుభ్యో నమః. ఆయన పరమవృద్ధుడు. ఆడిటర్ వృత్తిలో ఉన్నవాడు. చెన్నై నుండి కుటుంబంతో బయలుదేరి మహాస్వామి వారి దర్శనానికి కాంచీపురానికి వచ్చారు. చేతిలో 3 నెలల పసిబిడ్డతో ఆయన కోడలు కూడా వచ్చింది. ఆ వృద్ధుడు మహాస్వామి వారితో, నా మనవడు విశాఖ నక్షత్రంలో పుట్టాడు. నాకు తొలి మనవడు. మిగిలిన కొడుకులకు పిల్లలు ఇంకా లేరు. వీడికింకా పేరు పెట్టలేదు అన్నారు. కోడలు మహాస్వామివారు ఆ బిడ్డను చూడటం కోసం నేలపై పడుకోబెట్టింది. మహాస్వామివారు వారితో బిడ్డకు గణపతి సుబ్రహ్మణ్యం అనే పేరు పెట్టమన్నారు. ఆడిటర్ గారికి పరమ సంతోషం. ఆ రోజు చతుర్థి కదా. గణపతి అన్నది చాలా సముచితమైన పేరు. అంతేకాదు, తమ కులదైవమైన పళని సుబ్రహ్మణ్యుని పేరు కూడా అందులో చేరింది. మహాస్వామివారి కటాక్షం తమ కుటుంబానికి లభించిందని భావించారు. భక్తిభావంతో లెంపలేసుకున్నారు. అన్నయ్య ఒకడుంటే చాలా, తమ్ముణ్ణి కూడా రానివ్వు అన్నారు మహాస్వామి. ఆడిటర్ గారు ఆశ్చర్యపోయారు. వారు కారులో చెన్నైకి వస్తుండగా సగం దారిలో రెండవ కోడలికి తల తిరిగింది. కడుపులో తిప్పుతోంది అన్నది హీనస్వరంతో. పళనికొండ ఉన్న దిశను చూసి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని నమస్కరించారు ఆడిటర్. అన్నయ్య ఒకడుంటే చాలా, తమ్ముణ్ణి కూడా రానివ్వు అన్నదానికి ఇదా అర్థము? మహాస్వామి వారి నేత్రాలు స్కానింగ్ పరికరమా? కాదు, మన అవగాహనకు అందని శక్తి. జయ జయ శంకర, హర హర శంకర.